అందరి సమాచారం ఛానల్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో విపరీత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కూటమి పాలనలో పోలీసుల ఓవరాక్షన్ పతాక స్థాయికి చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల గాలివానలో పాడైపోయిన పశువుల షెడ్ను మళ్లీ నిర్మించుకున్న గూడా ధనరాజ్ కుటుంబంపై టీడీపీ అనుకూల గుంపు దాడికి దిగింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా స్పందించాల్సిన పోలీసులే వారిని స్టేషన్లో ఉంచి వేధించడం ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు బాధితుల పక్షాన పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారులను నిలదీశారు. అయితే కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు మాజీ మంత్రికి తమాషాదే అంటూ తీవ్ర దుర్వ్యవహారం చేశారు. ఇది అక్కడున్న వారిని కోపగించగా వైసీపీ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మహిళలు కూడా మండిపడ్డారు. తరువాత పోలీసులు బాధితుల ఫిర్యాదు స్వీకరించడంతో ఉద్రిక్తత కొంతమేర తగ్గింది. సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ టీడీపీ కూటమికి తొత్తులుగా మారటం దుర్మార్గం, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు. బాగోదు ఏంటి బాగోదు లూజ్ గా మాట్లాడకపోతే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడద్దు, మీరు గొడవలు పడద్దు, గుర్తు